నా పేరు అరుణ. నేను హిందూపూర్ నుండి వచ్చాను. నేను ఎంఎస్ రామయ్య హాస్పిటల్కి, ఆయుర్వేద హాస్పిటల్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ క్యూర్ కోసం వచ్చాను. యాక్చువల్లీ నేను ఏప్రిల్ మే నెలల్లో ఫుల్ జ్వరము, బాడీ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్తో చాలా బాధపడుతూ ఉండేదాన్ని. దీనికోసం ఒక 5-6 హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ నాకు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత నా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఎంఎస్ రామయ్య ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళు, ట్రీట్మెంట్ బాగా ఇస్తారు అని చెప్పారు. సో నేను ఇక్కడ జూన్ 28 జాయిన్ అయ్యాను. జూన్ 28 నుండి ఈ రోజు వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఆయుర్వేద హాస్పిటల్లో ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది నాకు దాని గురించి. ఆయుర్వేద ఒకటి ఉందని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవని. యాక్చువల్లీ అల్లోపతి అలా నేను తీసుకున్నాను ట్యాబ్లెట్స్, వాటి వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. ఏంటంటే లంగ్స్ ప్రాబ్లం అయినాయి, కిడ్నీ ప్రాబ్లం అయింది. సో నేను ఆయుర్వేదానే తీసుకుంటాను అని ఫిక్స్ అయ్యేసేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్స్ చాలా బాగా ఇచ్చారు. కొన్ని ట్రీట్మెంట్స్ అయితే నాకు బాగా స్ట్రెస్ రిలీఫ్ అయింది. శిరోధార, అభ్యంగన లాంటివి ట్రీట్మెంట్స్ చాలా బాగా ఉపయోగపడినాయి నాకు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నింది నాకు, వాటి వల్ల స్ట్రెస్ చాలా తగ్గింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అల్లోపతి మెడిసిన్స్ ఏవి తీసుకోవటం లేదు. ఆయుర్వేద మెడిసిన్ ఫుల్ ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు నేను చాలా బాగా ఉన్నాను. ఏవి బాడీ పెయిన్స్ కానీ, జ్వరం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు నాకు. ఇక్కడ చాలా స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, థెరపిస్ట్ కానీ అందరూ బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా యూజ్ అయింది. యాక్చువల్లీ ఆయుర్వేదకు ఒక హాస్పిటల్ ఉంటుందని, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుందని నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ ఎంఎస్ రామయ్య ఆయుర్వేద హాస్పిటల్ స్టాఫ్, థెరపిస్ట్, ఆల్ నర్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.